మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికి కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. కొద్ది రోజుల తర్వాత మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక. ముఖ్యంగా ఈ క్రిస్మస్ వాతావరణంలో మరి క్రిస్మస్ దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు కూడా నిండారులుగా మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రియులారా, ఈ చదువుకున్న వాక్యంలో మత్తయి అనేటటువంటి ఈ సువార్తికుడు 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వంశావళి రాసుకుంటూ వచ్చాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాసుకుంటూ వచ్చి అన్నీ కూడా పురుషుల పేర్లు వ్రాయటం జరిగింది. పురుషుల పేర్లే రాశారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ప్రియులారా, ఇలా మనం చదువుతూ వస్తే పురుషుడు మెయిన్ కాబట్టి పురుషుల పేర్లు అలాగా తండ్రి పేరు రాసుకుంటా వచ్చారు. ఇదిగో ఇతని నుండి ఇతను పుట్టాడు, ఇతని నుండి ఇతను పుట్టాడు అంటూ రాసుకుంటా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని మనం చూస్తాం. ఇక్కడ తండ్రి పేరు మెన్షన్ చేయలేదు. చూడండి, అబ్రహాము ఇస్సాకుని కన్నాడు అన్నట్టుగా యోసేపు యేసు క్రీస్తుని కన్నాడు అట్లేదు. మీరు గమనించారో లేదో ఒకసారి అది మీరు చూడండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అక్కడ వరకే పురుషులు ఉన్నారు. వెంటనే ఆమె యందు అనగా మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అన్నాడు. అక్కడ తండ్రి పేరు లేదు, ఫలానా వ్యక్తి ద్వారా యేసయ్య పుట్టాడు అట్లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎలాగైతే జన్మిస్తారో, వివాహమైన తరువాత భార్యాభర్తల బంధాన్ని దేవుడు దీవిస్తే అలా జన్మిస్తాం కదా, ఆ రీతిగా యేసు ప్రభు వారు జన్మించలేదు. పురుషుడితో ఏ ప్రమేయం లేదు. యేసు ప్రభు వారికి శరీర సంబంధమైన తండ్రి లేడు. కేవలం మరియ భర్తగా ఉన్నందువలన యోసేపు తండ్రిగా పిలువబడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి జన్మకు యోసేపుకి ఏ విధమైన సంబంధం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా జన్మించారు అంటే కన్య మరియ గర్భాన జన్మించారు. లూకా సువార్తలో మనం చదువుతూ ఉంటాం చాలా చక్కని మాటలు. నేను ఇలా చూపిస్తాను చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దేవదూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. హల్లెలూయా! ఎంత చక్కని మాట. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా జన్మించాడు ఇప్పుడు మీరు చెప్పండి.
కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి వలన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. ప్రియులారా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కన్యక గర్భవతి అవటం ఏమిటి? కొంతమంది చాలా ఆశ్చర్యంగా అడుగుతుంటారు, ఇది ఎలా సాధ్యం? కన్యక గర్భవతి అవటం ఏమిటి అడుగుతుంటారు చాలామంది. ప్రియులారా, ఒక మాట చెప్పనా, మామూలుగా లోకరీతిగా మానవ పద్ధతితో మానవ విధానంలో ఆలోచిస్తే అది అసాధ్యం, ఏం అనుమానం లేదు. కన్యక గర్భవతి అవటం, బిడ్డలను కంటం అనేది మామూలుగా ఉన్నటువంటి మనుష్య రీతిగా మనం ఆలోచిస్తే అది అసాధ్యం. కానీ ఇది దేవుడు పుట్టుక, ఇది దేవుని కార్యం. దేవుడే అనుకుంటే కన్యక గర్భంలోనికి రాలేడా, జన్మించలేడా? మనిషి రీతిగా ఎట్లా ఆలోచిస్తాం? మనిషిలాగే ఎలా ఆలోచిస్తామండి? సైన్స్ ప్రకారం లేకపోతే లెక్కల ప్రకారం మానవుని రీతిగా మనుషుల పద్ధతి అట్లెట్లా ఆలోచిస్తాం? ఇది దేవుని కార్యం. ఇది దేవుడు అనుకుంటే ఎలాగైనా పుట్టగలడు, దేవుడు అనుకుంటే ఏ కార్యమైనా చేయగలడు. కన్యక గర్భవతి ఎందుకు కాదు? దేవుడే కార్యం చేస్తుంటే దేవుడికి ఏది అసాధ్యం ఉందండి? మహత్తు కలిగిన ఆయన మాటతో సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు, ఆయన అనుకుంటే ఏ కార్యమైనా చేయగలడు. ప్రియులారా, మరి ఈ చిన్న విషయం కూడా అర్థం కాకుండా కన్యక గర్భవతి అవటం ఏమిటి అని కూడా అడిగేవారు, ఆలోచించేవారు లేకపోలేదు. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని శక్తి మరియను కమ్ముకొనుట ద్వారా దేవుడు ఆ విధానంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో కన్య మరియ గర్భాన ఈ లోకంలోనికి యేసు క్రీస్తు ప్రభు పేరిట వచ్చాడు. ఆయన అనుకుంటే ఎలాగైనా రాదు. ఈ ఒక్క మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుడు పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు. అది మనకు అర్థమవుతున్న విషయం. అది ఎందుకంటే మనందరిలాగా కాదు కదా. అందుకే మనందరిలో పాపం అనేది ఉంది. ఆదాము సంతానంగా మనందరికీ పాపం అనేది ఉంది. కానీ యేసయ్య పాపము లేని పరిశుద్ధుడు. ఆయన జన్మలో కూడా పాపం లేదు. తండ్రి అవసరత లేకుండానే కన్య మరియ గర్భాన జన్మించినటువంటి గొప్ప దేవుడు. అందుకే దైవజనుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఒక చక్కని మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. యేసయ్య పరిశుద్ధుడండి. ఇంత అద్భుతమైన పరిశుద్ధుడైన దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము లేని దేవుడు, కనీసం నోటను ఏ కపటమును లేనటువంటి దేవుడు, ఆయన నీకు కూడా దేవుడిగా ఉంటే, నీకు రక్షకుడిగా ఉంటే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఇంత పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు జారవిడుచుకోవద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. క్రిస్మస్ వాతావరణంలో యేసయ్యకి మీ హృదయాన్ని ఇచ్చుదురుగాక. ఒకవేళ మీ యేసుప్రభుని నమ్ముకున్నామండి, రక్షణ పొందాము అని నువ్వు చెప్పుకుంటే బిడ్డ, పరిశుద్ధంగా జీవించు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. నేడో రేపో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. మనందరం కూడా పరలోకంలో ఉంటాం. పరిశుద్ధులదే పరలోక రాజ్యం. ఇది మర్చిపోవద్దు. పరిశుద్ధత మన ప్రాణంగా బ్రతుకుదాం. యేసు ప్రభువుని మన జీవితంలో రాజుగా, మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేసుకొని, మన జీవితానికి ఆయనే అధిపతిగా చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తప్పకుండా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దైవ దీవెన అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జాలిగల దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి అయ్యా. నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది క్రిస్మస్ వాతావరణంలో మీకు వారి హృదయాన్ని ఇవ్వటానికి సహాయం చేయండి.
అనేక మంది నాయన వారి జీవితాలు మార్చుకోవటానికి కృప చూపండి. మేము రక్షింపబడ్డాము అని చెప్పుకునేవారు ప్రభువా అనేకులు, వారి జీవితంలో ప్రభువా నా తండ్రి పరిశుద్ధత కలిగి జీవిస్తూ మీ రాకడలో ఎత్తబడి మీ రాజ్యానికి వచ్చే కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది క్షేమం అనుగ్రహించండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.